Hello all, welcome back to our YouTube channel of the Indage Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the grace marks list గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయిగా. సో నేను ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను మ్యాక్సిమం. సో మ్యాక్సిమం అయితే ఈరోజు నైట్ 7కి విల్ హ్యావ్ ఎ లైవ్ సెషన్. సో ప్లీజ్ టు అటెండ్. ఎవరికైనా ఇన్స్టాంట్గా డౌట్స్ ఉంటే let me clarify on this live. అండ్ మెయిన్ థింగ్ గ్రేస్ మార్క్స్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా, లైక్ నా గ్రేస్ మార్క్స్లో నా లిస్ట్లో నా నేమ్ రాలేదు అని. సో వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను, లైక్ మీకు ఏంటంటే మీ గ్రేస్ మార్క్స్ అనేది సరిపోవాలి. లైక్ ఇప్పుడు వాళ్ళు 30 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, 38 ఫర్ రెగ్యులర్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ వాళ్ళకి. సో ఆ 30 గ్రేస్ మార్క్స్ అనేది సరిపోతేనే మీకు మీ లిస్ట్లో నేమ్ వస్తుంది. అండ్ ఎవరికైతే సరిపోదో వాళ్ళకు లైక్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ ఆ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే మీ లిస్ట్లో మీ నేమ్ అనేది యాడ్ అవుతుంది. సో నా లిస్ట్లో నా నేమ్ రాలేదు, ఏం చేయాలి అంటే మీ పెండింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్టులో కొన్ని క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళకి లైక్ ఏంటి లిస్ట్లో నేమ్ వస్తే నో ప్రాబ్లం అండి, వాళ్ళు ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి దెర్ ఈజ్ నో ఇష్యూస్. డైరెక్ట్గా అప్లై చేసి ఎవరికైతే లిస్ట్లో నేమ్ రాలేదో వాళ్ళు కూడా అడుగుతున్నారు వాట్ ఈజ్ ద ప్లాన్ అని. సో సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ మీకు మీ అప్లికేషన్ అనేది జేఎన్టీహెచ్కి వెళ్ళిపోయింది. సో వాళ్ళు మ్యాక్సిమం వెరిఫై చేసి మీకు వెరిఫై చేసి పంపిస్తారు, లైక్ యాక్సెప్టెడా రిజెక్టెడా అని. ఒక 20 డేస్లో మీకు వచ్చేస్తుంది. సో ఎవరికైతే గ్రేస్ మార్క్ లిస్ట్లో నేమ్ వచ్చిందో వాళ్ళందరికీ మినిమం 45 డేస్లో మీకు 45 to 60 డేస్లో మీకు పీసీసీఎం అనేది జనరేట్ అవుతుంది కాలేజ్లో. సో మీరు ఈ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ ట్రాకింగ్ అనేది లైక్ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో మీరు చెక్ చేసుకోవచ్చండి మీ స్టేటస్. సో పీసీసీఎంఎం జనరేట్ అయితే అక్కడ పీసీ నెంబర్ కనిపిస్తుంది. సో ఆ పీసీ నెంబర్ కనిపిస్తే మీకు గ్రేస్ మార్క్స్ అప్లై అయినట్టు అండ్ చేసుకున్నట్టు. అండ్ గ్రేస్ మార్క్స్ అప్లై అయిందో లేదో తెలుసుకోవడానికి నెక్స్ట్ స్టెప్ కూడా ఉంది. బట్ ఈ వీడియోలో చెప్తే చాలా లెంతీ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే లైక్ గ్రేస్ మార్క్స్ ఇంకో లిస్ట్ ఉండదా అని. సో దెర్ ఈస్ నో లిస్ట్ అండి, మ్యాక్సిమం ఇదే సెకండ్ లిస్ట్. అండ్ మళ్ళీ లిస్ట్ అనేది 2025లో రిలీజ్ అవుతుంది ఫర్ ద ఫస్ట్ క్యాండిడేట్స్. 18 క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ 2025లో రిలీజ్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం ఇప్పుడైతే లిస్ట్ అనేది రిలీజ్ కాదు. సో దిస్ ఈజ్ ద లాస్ట్ లిస్ట్. అండ్ మ్యాక్సిమం అన్ని కాలేజ్లో లిస్ట్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ లేరో వాళ్ళందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి గైస్, మీకు కరెక్ట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని. ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ లేకుంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకొని మీరు ఇప్పుడు నేను ఇప్పుడు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, అందులో నేను ఇప్పుడు 2-1 అండ్ 3-1 ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి క్లియర్ అయిపోయాక ఏం చేయాలంటే మాకు మళ్ళీ లిస్ట్ వస్తుందంటే రాదు, మళ్ళీ గ్రేస్ మార్క్స్ లిస్ట్ రాదు, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఏంటంటే మీరు ఏ ఇయర్ అయినా చూసుకోండి, మ్యాక్సిమం 2 లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ లిస్ట్ అనేది రాదు. సో మీరైతే డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, దెర్ ఈస్ నో ఇష్యూస్. అండ్ వాళ్ళు కూడా పర్మిట్ చేస్తారు, మీ కాలేజెస్ వాళ్ళు కూడా. సో దిస్ ఇస్ ద ఇష్యూ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్కి. అండ్ మెయిన్లీ గ్రేస్ మార్క్స్ నేను ఎవరికి ఏమేమి పెట్టాలి, గ్రేస్ మార్క్స్ అనేది ఇంటర్నల్స్కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్స్కి ఏంటంటే లైక్ ఒక సబ్జెక్ట్స్కి నేను 11 మార్క్స్ ఉన్నాయనుకోండి, నాకు ఇంటర్నల్లో 11 వచ్చాయి అండ్ ఎక్స్టర్నల్లో లైక్ సంథింగ్ అరౌండ్ 23 వచ్చాయి అనుకోండి. ఇప్పుడు 26, దీనికి 3 మార్క్స్ టోటల్ కలిపి 23 + 11 ఎంత 34 అవుతుంది. 34 అంటే 6 మార్క్స్ కావాలి యాడ్ చేయడానికి. సో ఆ 6 మార్క్సే యాడ్ చేస్తారు గ్రేస్ మార్క్స్ ఎవరైతే ఇంటర్నల్లో సో తక్కువ ఉన్న వాళ్ళకు. సో దిస్ ఇస్ ద కొన్ని కేసెస్ ఉన్నాయి. అండ్ నేను చాలా వీడియోస్లో చెప్పానండి, ఒకసారి మీరైతే వెళ్ళి చూసుకోండి. ఆ వీడియోస్లో మ్యాక్సిమం గ్రేస్ మార్క్స్ ఎట్లా ఉంటాయి, ఏమేమి సినారియోస్ ఉంటాయి అన్నీ కవర్ చేశాను. అండ్ స్టిల్ సో మెనీ ఆఫ్ దెమ్ ఆస్కింగ్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఇష్యూ గురించి.
సో నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలోని నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు గ్రేస్ మార్క్స్ లైక్ కింద ఒక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి, అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసినాను కదా. సో ఎవరికైతే కింద ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.